సండే వచ్చేసిందంటే అందరము ఇంట్లోనే ఉంటాం కనుక డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరము ఇంట్లో ఉంటాము. కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ చేసి పెట్టమని మనను ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ రొయ్యల ఫ్రై చేయమన్నారు. అందుకే నేను ప్రాన్స్ తీసుకొచ్చి రొయ్యల ఫ్రై చేశానండి. ఈ రొయ్యల ఫ్రైకి వేడివేడి రైస్ చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. ఇది నేను సండే రోజు పెట్టవలసిన వీడియో అండి. పోస్ట్ చేయలేను, కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని ఈరోజు చేస్తున్నాను. దీనికి పప్పుచారు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పప్పుచారు వేసుకొని కూడా తింటే ఒక్కొక్క రొయ్య అంచుకు పెట్టుకొని తింటే అద్దిరిపోతుందండి. అసలు మనము ఇలా రొయ్యల ఫ్రై చేస్తే ఇంకా వెనక ముందు ఎవరు ఉన్నారని కూడా చూడము. మా ఇంట్లోనైతే అంతేనండి, అందరూ ఒక రొయ్య కూడా లేకుండా తినేస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది. అయితే మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేయాలనుకుంటే ఫుల్ లెంత్ వీడియో లింక్ ఇస్తున్నాను. ఛానల్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పక ట్రై చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎన్నో తీసుకొస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే చిన్న సబ్స్క్రైబు నాకెంతో ఉపయోగకరంగా ఉంటుందండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.